బ్యాక్ టు న్యూస్. కాకినాడ జిల్లా మహాశివరాత్రికి పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయం ముస్తాబవుతుంది. రేపు మహాశివరాత్రి పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పుష్కరిలో స్నానం ఆచరించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో జరుగుతున్న మహాశివరాత్రి ఏర్పాట్లపై మాకు కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, పంచారామ క్షేత్రాలతో పాటు అటు సామలకోట భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు ద్రాక్షారామ సోమేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇటు పిఠాపురంలో వేంచేసిన శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా మహాశివరాత్రికి ఏర్పాట్లంటే ఇప్పటికే పూర్తి చేశారు అధికారులు. మనం ప్రస్తుతం పిఠాపురంలోని శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నాము. ఇక పాతగయలోని ఏదైతే పుష్కరిణి ఉందో పుష్కరిణి కూడా పూర్తి స్థాయిలో అయితే నీరు కూడా మార్చారు. రేపు ఎవరైతే భక్తులు వస్తారో దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు కూడా రేపు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ స్నానాలు చేసే వారికి ఈ ఇనుప ఫెన్సింగ్ ఏదైతే ఉందో అక్కడి వరకే లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా ఇప్పటికీ సంబంధించి కూడా గజ ఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గజ ఈతగాళ్ళు అందుబాటులో ఉంటారు. భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరించేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. దీంతో పాటు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు కూడా 6 పార్కింగ్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా పోలీసు వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో దీనిపై కూడా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీతో పాటు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే దేవాదాయ శాఖ అలాగే ఆలయ ఈవో ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా డ్రోన్ ఏదైతే భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తోపులాట జరగకుండా డ్రోన్ కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్ తో పాటు కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూముల నుంచి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ కూడా ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని చెప్పి ముందుగానే షాన్ మోహన్ సగ్లీ కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చారు. దానికి తగ్గట్టుగా కూడా వచ్చే భక్తులకు తోపులాట లేకుండా అలాగే విఐపి ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందున ప్రోటోకాల్ లేకపోవడం విఐపి దర్శనానికి కూడా 2 నుంచి 4 గంటలు అంటే 2 గంటల టైం కూడా ముందుగానే చెప్పారు. ఈ టైంలోనే విఐపి దర్శనం కూడా ఉంటుంది. మిగతా అవర్స్ లో మాత్రం ఖచ్చితంగా సామాన్య ప్రజలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి జిల్లా అధికారులు అయితే ఆదేశాలు ఇచ్చారు. దానికి తగ్గట్టు ముఖ్యంగా పిఠాపురం అంటేనే గుర్తొచ్చేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎందుకంటే తాను ఇక్కడ అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎటువంటి ఘటనలు కూడా చోటు చేసుకోకుండా అంతా సాఫీగా శివరాత్రి సాఫీగా జరిగే విధంగా కూడా తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా భక్తులకు ముఖ్యంగా వృద్ధులు కావచ్చు చిన్నారులు కావచ్చు ముఖ్యంగా వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము ఇప్పటికే భక్తులు ఒక్క కాకినాడ జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహాశివరాత్రి అంటేనే కాకినాడ ఇటు జిల్లాలో ప్రముఖ శివాలయాలు ఏవైతే ఉన్నాయో ఆలయాలకైతే పోటెత్తుతారు. దానికి తగ్గట్టుగా అలాగే ఆర్టీసీ కూడా బస్సులు కూడా ఏర్పాటు చేస్తుంది. రేపు మహాశివరాత్రికి సంబంధించి అటు సామలకోట వెళ్లే భక్తులు కావచ్చు పిఠాపురం వెళ్లే భక్తులు కావచ్చు అటు ద్రాక్షారామం కోటిపల్లి వెళ్లే భక్తులు కావచ్చు వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా సదుపాయం కూడా రవాణా సదుపాయం కూడా కల్పించిందనే చెప్పాలి. అటు రవాణా సదుపాయంతో పాటు ఇటు వచ్చే భక్తులకు కార్ పార్కింగ్ తో పాటు 2 వీలర్స్ ముఖ్యంగా ఎక్కువ రద్దీ ఉండడం వల్ల దొంగలు కూడా ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా పోలీసు వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిఘా పెట్టింది. డ్రోన్ల ద్వారా కూడా ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడైతే తోపులాట ఉంది ఎక్కడైతే క్రౌడ్ ఉంది దాన్ని నియంత్రించే విధంగా చర్యలు కూడా తీసుకునేందుకైతే ఆలయ అధికారులు అయితే సంసిద్ధమయ్యారు. అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. అటు ప్రసాద విక్రయంలో సంబంధించి కావచ్చు తాగునీరు విషయంలో కావచ్చు ముఖ్యంగా ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత మహిళలు బట్టలు మార్చుకోవడానికి జల్లు స్నానం అంటే అందరూ ఒక్కసారి ఇక్కడ దిగినా కూడా ఇబ్బంది కాబట్టి జల్లు స్నానం ద్వారా ఒక్కసారిగా ఒక 100 మంది స్నానం చేసే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది ప్రస్తుతం తాజా పరిస్థితి. పిఠాపురం నుంచి నందిని, BRK న్యూస్. మహాశివరాత్రి